దొంగలు పడితే కొట్టే ఆయుధాలు కాదు ఇవి. అక్క వడిం వీడియో ఎక్కడ? వడిం వీడియో చూపించండి. పోప్ అనేది వేస్తున్నారు కదా, అది ఏంది? వడిం అనేది నాన్ వెజ్ కూడా వేస్తారా? వడిం వీడియో ఎక్కడ దొరుకుతుంది? పోపుకి ఆవాల బదులు వడిం వేసుకోవచ్చా? వడిం అనేది ఎన్ని రోజులు ఉంటుంది? వడిం చెడిపోదా? ఇన్ని డౌట్లకి ఈ వీడియోనే సమాధానం అండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఎన్నో రోజులుగా అడుగుతున్న వడిం వీడియో అయితే వచ్చేసిందండి. ఈ వడిం వీడియో చేసేకి 15 రోజులు పట్టిందండి. ఫస్ట్ రోజు ఎర్రగడ్డలు తెచ్చి కట్ చేసేటప్పటి నుంచి లాస్ట్ రోజు ఇలా వడియాలు అయ్యేదాకా ప్రతి ఒక్క రోజు షూట్ చేసామండి. వీడియో అనేది పక్కా కొలతల్లో ఉంది, చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు తెలియని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చండి వడిం అనేది. నాకు 15 ఏళ్ళ ముందు వడిం అనేది తెలియదండి, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇక్కడికి బెంగళూరుకి వచ్చినాక మా పక్కింట్లో ఒక అమ్మ ఉన్నింది. అప్పుడు అమ్మ దగ్గర చూసి అన్ని పక్కా కొలతల్లో తీసుకొని నేను చేశానండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను పడుతూనే ఉన్నానండి. సంవత్సరం పట్టేశాను కదా, ఇంక నెక్స్ట్ ఇయర్ కూడా అవుతుంది నాకు. అట్లా చేసుకుంటానండి నేను. ఇంకొకటి అండి, అక్క వడిం ఇలా గట్టిగా ఉంది ఎలా చేస్తారు అంటారు. అది కూడా నేను ఎట్లా మెత్తగా చేయాలని కూడా చూపిస్తున్నాను. కాబట్టి చూడండి, చెయ్యండి. పోపులకు అనేది చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ అండి. ఇప్పుడు మనం పోపు పెట్టే వడింకి మెజర్మెంట్ చూద్దాం. 1 కేజీ మెజర్మెంట్ చూపిస్తున్నానండి. 1 కేజీ ఎర్రగడ్డలు తీసుకొని దానికి ఎంతెంత వెయ్యాలి అనేసి నేను అంతా పక్క కొలతల్లో చూపిస్తాను, మీరు చేసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ వేస్తున్నాను కదా, మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే దీన్ని ఇంకొక కేజీకి ఎంత అవుతుందని రెట్టింపు చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను వీడియోకి వడిం చేయాలంటే చెల్లి కూతురు ఏం చేసింది, ఖాళీగా ఉండేటప్పుడు చాకు ఎత్తుకొని అంతా తీసేస్తుందండి తొక్క. కాకపోతే నేను అది తీసేది చూపిలేదు, తొక్క తీసి క్లీన్గా ఉంది. నా బిడ్డ నాకు ఈ పని తగ్గించేసిపోయింది. ఇప్పుడు దీన్ని కోసుకుందాము. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాము. చూడండి, ఈ గిన్నె కూడా నేను తూకాన్ని లెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాము. చూడండి, కరెక్ట్గా 1 కేజీ వచ్చింది. ఇప్పుడు ఈ తొక్కు ఉంది కదండి మొదలు, దీన్ని కూడా తీసారండి. చూడండి, ఇవి కూడా నేను తీసేసాను. ఇది ఉండే దానివల్ల మనము రుబ్బినామంటే కూడా అది గడ్డలుగా ఉంటుంది, అది బాగుండేలేదు. తెల్లగడ్డలు కొంచెము గడ్డలుగా ఉన్నాను, అది బాగుంటుంది. ఇది ఉన్నిందంటే బాగుండేలేదండి, వడిం టేస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని ఎత్తేయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేద్దాం. సన్నగా అండి, సన్నగా బిర్యానీకి ఎలా అయితే కట్ చేసుకుంటాం పొడవుగా, అలా కట్ చేసుకున్నారనుకోండి అది ఉండుకొస్తుంది. మీకు అట్లా కాదు, కష్టమక్క అనిపించే వాళ్ళకి ఇలా పెద్దగా కట్ చేసుకొని మిక్సీకి అట్లా తిప్పి ఇట్లా తిప్పినామంటే మెత్తగా అయిపోతుందండి. అలా వేసుకోవచ్చును. కాకపోతే నేను ఇప్పుడు మిక్సీకి వేసే చూపిస్తున్నాను. ఎందుకంటే మన బిజీ పీపుల్కి అంత టైం ఉండదు. అంత టైం లేని వాళ్ళకి మనం ఫాస్ట్గా అయ్యేది చూపించాలి కదండి. అందుకే మన బిజీ పీపుల్కి ఈజీగా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి, అలా చేసి చూపిస్తున్నాను. నేను మిక్సీకే వేస్తున్నాను. చూడండి, ఇట్లా కోసుకుంటే సరిపోతుంది. కొంచెం మనం బిర్యానీ కోసుకున్నట్టే ఇంకొంచెం పెద్దగా కోసుకున్నామంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మిక్సీ పడతాం కదా, ఈ మాత్రం కోసుకుంటామంటే సరిపోతుంది. ఇలా చేసుకునే దానివల్ల కంట్లో నీళ్ళు అనేది తగ్గిపోతుందండి. చాలామందికి ఎర్రగడ్డలు కోస్తే కోల్డ్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి. లేదక్క మాకు అలవాటు ఉంది అనే వాళ్ళైతే సన్నగా పొడవుగా కోసుకున్నామంటే దాన్ని అయితే బాగా కలపాలండి. కలిపేటప్పుడు కొంచెం మనము శక్తి అంతా వేసి కలుపుతామంటే దాంతో ఉండే తేమ అంతా బయట వస్తుంది, అప్పుడు ఉండబట్టేదానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకునేస్తాం ఇవి. అన్నీ ఇలా కట్ చేసి వేసుకునేస్తాము. మీరు పొద్దున్ననే తొక్క తీసి ఇలానే ఎండలోకి పెట్టినారంటే ఆ తేమ ఎక్కువ ఉంటుందండి, కొంచెం లాగేస్తుంది ఎండకి. మీరు అప్పుడే వేసారంటే నీళ్ళు ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఉండలు పట్టి పెడతాం కదండి, అప్పుడు నీళ్ళు వచ్చేసిందంటే మరుసటి రోజు ఇప్పుడు తెల్లారితో ఉండలు చేసి పెడతాం కదా, గొజ్జు ఉంటుంది. ఆ గొజ్జు అలానే ఎండలో పెట్టేసి మళ్ళీ సాయంకాలం ఎత్తేటప్పుడు ఒక 4 గుంటలు దాన్ని తీసేసి ఆ నీళ్ళని తేమ ఇడ్చుకొని మళ్ళీ పెట్టుకోవచ్చును. కాకపోతే నేనైతే ఎండలో పెట్టిన దాన్ని పొద్దున్న, కాబట్టి నేను ఇంక ఎండకేసే పని లేదు, అలానే ఉండలు చేయొచ్చు. కొంతమంది అలానే కోసి మేము అట్లే పెడుతున్నామక్క నీళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము నీళ్ళు ఎక్కువ వచ్చిందంటే దానికి ఏం గాబిరే వద్దండి. ఆ నీళ్ళు ఎక్కువ వచ్చినా కానీ 4 గుండలు ఆ నీళ్ళల్లో వేసినారంటే సాయంకాలం ఎత్తేటప్పుడు బాగా దానికి సరిగా ఉంటుంది. దాంతో తీసి ఆ నీళ్ళు నిమురుకుంటుంది. దాంతోకే అట్లే ఉండలు పట్టినామంటే ఆ నీళ్ళు ఏం వేస్ట్ కాదు. పాపని తీయాలమ్మా అంటే ఆమె 2-3 కేజీలు పొట్టు తీసి పెట్టేసిందండి. కాకపోతే నేను 2-3 కేజీలు వేసినానంటే మీకు కొలతలు అనేది తెలియదు. 1 కేజీకే వేసి చూపించాలని అవి అట్లే తీసి పెట్టేసినాను. ఇంక రేపు
పిల్లలకి పొగోడన్నా చేసి ఇచ్చేయాలి ఆ ఎర్రగడ్డలతో. కాబట్టి నేను మీకు ఒకే కేజీనే మెజర్మెంట్ చూపిస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చని 1 కేజీ వేస్తున్నానండి. తీసిండేది 3 కేజీలు గడ్డలు తీసింది ఆ అమ్మ. ఆ 2 కేజీలు అట్లే తీసి పక్కన పెట్టిండాను. అయిపోయిందండి, మన ఎర్రగడ్డలు కట్ చేసేసినాము. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గిన్నె నిండిపోయింది, మిక్సీకి వేసేద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని మిక్సీ పడదాము. ఎక్కువ పట్టకూడదండి, అట్లా ఆఫ్ చేసి ఇట్లా తిప్పినామంటే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం పడితే సరిపోతుంది. మీరు ఎక్కువగా వేసి తిప్పినారనుకోండి కింద పేస్ట్ అయిపోతుంది. కొద్దిగా వేసుకొని తిప్పుకోవాలి. చూడండి, ఇలా ఉన్న ఎర్రగడ్డల్ని ఇలా చేసుకోవాలండి. అప్పుడే మనకు వడిం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సన్నగా కట్ చేసుకున్నా కానీ వస్తుంది. కలిపేటప్పుడు చాలా మనం బలం గుద్దికి కలపాలి. అంత కష్టం ఎందుకు, ఇలా చేసుకున్నామంటే ఇంకా బిన్న ఈజీ అయిపోతుంది కదా. ఇప్పుడు మిగిలింది కూడా పట్టేద్దాం. మిక్సీ పట్టేటప్పుడు కూడా ట్రిక్ ఏమంటే ఇలా అని అలా అనాలండి, అంతే. ఎక్కువ పట్టకూడదు. 2 సార్లు, ఒకసారి తిప్పి ఆఫ్ చేస్తే ఇంకోసారి తిప్పి ఆఫ్ చేసినామంటే సరిపోతుంది. చూసారా, 2 సార్లు ఇది మెదిగిపోయింది. చూడండి, 2 సార్లు అండి. చూడండి, మనం 1 కేజీ ఎర్రగడ్డ ఇట్లా రుబ్బుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన తెల్లగడ్డలు రుబ్బుకునేసినామంటే మళ్ళీ రుబ్బే పని ఏమీ ఉండదు. మళ్ళీ అన్ని కొలతలు పెట్టి వేసుకొని కలిపేసి ఉండలు పట్టుకునేది. అంటే ఇప్పుడు ఉండలు పెట్టలేదండి, ఒక నైట్ అంతా అట్లానే వదిలేయాలి. మళ్ళీ పొద్దున్న లేసి స్నానం చేసుకొని ఒక ఉండ చేసి దానికి గెరికి పోసలు 2 పెట్టి పూజ చేసేసి పసుపు కుంకుమ పెట్టి అది 1 సంవత్సరం నిలువ ఉంటుంది కాబట్టి పవిత్రంగా చేయాలండి. ఎందుకంటే అది పురుగు అది ఏం పట్టకుండా ఉండేదానికి పవిత్రంగా చేసామంటే 1 ఇయర్ కదండి, 2 ఇయర్లు ఉన్నా ఏం కాదు. నేనైతే 2 ఏళ్ళకి ఒక్కసారే పడతాను. అందుకే 10 కేజీలు పట్టేసిన అండి. వచ్చే సంవత్సరం కూడా నేను ఇంకా పట్టబోలేదు, అదే సరిపోతుంది నాకు. కాబట్టి అట్లా పవిత్రంగా చేసుకోండి. ఇప్పుడు 1 కేజీ ఎర్రగడ్డలు తీసుకున్నాం కదండి, 1 కేజీకి 150 గ్రాములు తెల్లగడ్డలు. ఇప్పుడు తూకం చూద్దాం. అది కూడా ఇప్పుడు దీన్ని లెస్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, తెల్లగడ్డలు కూడా ఇలానే తీసుకోవాలండి. తొక్క అంతా తీసేద్దండి. తొక్క తీసినామంటే అది ఎక్కువగా బిగుసుకునేకి ఉండకి రాదు. కాబట్టి ఇలా పైన ఇది మాత్రం గడ్డలుగా ఉంటాయి కదా, అవి ఒలిచేసి ఇట్లా పాయలుగా తీసుకుంటే సరిపోతుంది, పొట్టుతో సమేతంగా. ఇప్పుడు దీన్ని చూస్తాము. ఇది కూడా 150 గ్రాములు అండి, కరెక్ట్గా తీసుకున్నాను. చూడండి, 150 గ్రాములు ఉంది. దీన్ని మిక్సీ పట్టేస్తాం. దీన్ని అంతే నున్నగా మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం బరకగానే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేసుకుంటాము. ఇదే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చండి. ఇందాక రుబ్బినాం కదా ఎర్రగడ్డలు, దాంతోనే వేస్తున్నాను. సరిపోయిందండి. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మీకు రోలు ఉన్నట్లయితే రోట్లో దంచుకున్నా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ మిక్సీకే వేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేస్తాము. అక్కడెక్కడ చిన్న గడ్డలు ఉంటే ఏమి గాబరీ అవద్దండి, అది ఉన్నా కానీ ఎండకి ఎండిపోతుంది. మన ఒడుము అనేది పోపు వేసేటప్పుడు బాగుంటుంది, అది కనిపిస్తేనూ బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. కాబట్టి అంటే మీరు బాగా ఎండబెట్టాలండి. దానికి టైం తీసుకొని 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు. కాకపోతే టైం తీసుకొని ఎండబెట్టాలండి దాన్ని. ఒడిమికి ఇంకా వేయాల్సినవి ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఆముదం కొంచెం అండి. ఆముదం వేసేదాని వల్ల ఒడిం అనేది బాగుంటుంది, గ్రిప్పుగాను కూర్చుంటుంది. కొద్దిగా నూనె వేయాలి, మామూలు నూనె వేయచ్చును, కాకపోతే ఆముదం వేసి ఇంకా బాగుంటుందండి. కాబట్టి నేను ఆముదం వేస్తున్నాను. నేను ఇప్పుడు ఇవన్నీ తూకాలు వేసే పెట్టినానండి, కాకపోతే మీకు మళ్ళీ చూపించాలి కదా, కాబట్టి మళ్ళీ తూకం వేస్తున్నాను. ఉద్దిపప్పు 100 గ్రాములు అండి. కాకపోతే ఉద్దిపప్పు కూడా మీరు గుండు ఉద్దిపప్పు తీసుకోవద్దండి, ఇలా దబ్బదే తీసుకోవాలి. గుండు తీసుకున్నారంటే బాగుండదండి, ఇలా దబ్బది తీసుకుంటేనే బాగుండేది. కాబట్టి ఇలా దబ్బు ఉద్దిపప్పే తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాము. అలాగే ఆవాలు 75 గ్రాములు అండి ఆవాలు. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేద్దాము. అలాగే జీలకర్ర 50 గ్రాములు జీలకర్ర, దీన్ని వేసేద్దాం ఇందులో. అలాగే మెంతులు 25 గ్రాములు మెంతులు, ఇది వేసేద్దాము. అలాగే కల్లుప్పు
1 కేజీకి కల్లుప్పు 100 గ్రాములు దీన్ని వేసేస్తున్నాను. చూడండి చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను ఇంగువ. చిన్న స్పూన్ అండి ఇది, పెద్దది కాదు కాబట్టి దీంతో 1 స్పూన్ సరిపోతుంది. 10 కేజీల కంటే ఈ స్పూన్తో 10 స్పూన్లు అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఆమిదం వేస్తున్నాము. ఈ స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము. ఇప్పుడు కలిపేటప్పుడు తేమే లేదండి, రేపు పొద్దున కల్లా బాగా తేమ వచ్చేస్తుంది. ఇది బాగా మిక్స్ అవ్వాలి, కిందది పైకి పైది కిందకి మసాలాలంతా బాగా పడితేనే అది వడిముగా వచ్చేదండి. స్మెల్ బాగుంటుంది వడిమైతే. కొంతమంది పసుపు వేస్తారు, కొంతమంది కరివేపాకు వేస్తారండి. పసుపు వేసే దానివల్ల బిన్నె పురుగు అనేది పట్టేస్తుంది కాబట్టి నేను పసుపు వేయడం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ మసాలాలంతా బాగా ఊరాలండి. నైట్ అంతా ఊరితే మళ్ళీ పొద్దునికి ఉండ చేసుకునేది సరిపోతుంది. అంతే అండి, అయిపోయింది. మన ఒడుం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఎండ పెట్టుకొని మళ్ళీ ఎండ పెట్టినాక మళ్ళీ పని ఉందండి. రేపు ఎండకి పెట్టేసినామంటే మన్నాడు పొద్దున్నే లేసి దాన్ని ఉండ చేయాలండి. ఉండని లోపల ఉండేది బయట రావాలి, బయట ఉండేది లోపలికి పోవాలి. అప్పుడు బిన్నె ఎండుతుంది వడిం అనేది. ఇప్పుడు నైట్లో ఇవన్నీ చేస్తున్నామండి. రేపు పొద్దున్నకి లేసిందే స్నానం చేసుకొని దీన్ని పవిత్రంగా పోయి ఉండలు చేసి పెట్టినామంటే ఇది ఎండేయాలకి 10 రోజులు పట్టచ్చండి. మినిమం 10 రోజులు పట్టనే పడుతుంది. ఆ 10 రోజుల్లో మనకు మళ్ళీ 3 రోజులు పని ఉందండి. 3 సార్లు ఒత్తాలి. ఇది బాగా ఎండ వచ్చిందంటే 2 సార్లు ఒత్తినా సరిపోతుంది. ఎండ తక్కువ ఉంది అనిపిస్తే మళ్ళీ దీన్ని ఉండ అనేది లోపల ఉండేది బయటకు పంపించాలి, బయట ఉండేది లోపలికి పంపించాలి. అప్పుడు లోపల ఉండే తేమంతా బయట వస్తుంది కాబట్టి బిన్నె ఎండుతుంది. దీన్ని ప్రెస్ చేసేదంతా కూడా ఉందండి. బాగా ఒత్తినామంటే ఉండ అనేది గట్టిగా ఉంటుంది. నిండా ఒత్తకుండా వదిలేసామంటే వదురుగా వచ్చేస్తుంది. ఆ టైంలోనే పురుగు పడే ఛాన్స్ కూడా ఉందండి. కాబట్టి ఈ ఉండ అనేది బాగా పట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టి పక్కన పెట్టేద్దాము. పొద్దునకి ఎత్తుదాం. ఇది ఇప్పుడే ఉండుకు వస్తూ ఉందండి. ఎందుకంటే నేను గడ్డలుగా తేమలో అట్లే పెట్టినాను. మామూలుగా కోసేసి ఎండకేస్తాము, కాకపోతే నేను ఈరోజు ఈ గడ్డలుగా పెట్టినాను. ఎందుకంటే సాయంకాలం మీకు వీడియో చూపించాలి కదా, అందుకనేసి. ఈ నీళ్ళు ఉందని కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. తేమ ఉన్నా కానీ నేను మర్నాడు ఏం చేస్తాను, రేపు సాయంకాలమే ఎత్తి 2 ఉండలు వేసేస్తాను. ఆ తేమ లేకుంటుంది, మర్నాడు ఉండలు చేసి పెట్టేస్తానండి. చూడండి మసాలాలంతా బాగా కనిపిస్తూ ఉంది. ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు బాగా కనిపిస్తూ ఉంది. ఇలా మసాలా అనేది ఇలా ఉండాలండి. కాకపోతే ఇది పోపే రాగుంటుందండి. ఈ పోపు అనేది కూరాకు పులుగుర్లకి, చట్నీలకి, సాంబార్కి కానీ వేస్తారు. కాకపోతే నేను సాంబార్కి వేసేలేదు. నాన్ వెజ్కి అయితే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫిష్కి కానీ బాగుంటుంది. ఫిష్ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. చేపల పులుసుకి అలానూ చేసుకోవచ్చు. చూడండి మన వడిం అనేది అన్నీ వేసేసినాము, అంతా రెడీ అయింది. ఇప్పుడు రేపు పొద్దునకి ఉండలు పట్టుకున్నామంటే సరిపోతుంది. చాలామంది తెల్లరగడ్డలు పడతారండి. నేను లాస్ట్ టైం తెల్లరగడ్డలే పెట్టినాను. కాకపోతే ఈరోజు నేను రెడ్ కలర్ది చూపించాలి. అందరికీ తెల్లరగడ్డలు దొరకవు కదండి. మీ సైడ్ దొరుకుతాయో దొరకవో తెలియదు కదా. ఇవైతే అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి దీంతో పట్టినాను. దానికి దీనికి డిఫరెంట్ ఏమి అంటే ఆ ఎర్రగడ్డల్లో పట్టినామంటే వడిం అనేది తెల్లగా కనిపిస్తుంది. దీంతో పట్టేదానివల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే అండి. కాకపోతే టేస్ట్ మాత్రం 2 ఒకటే. మనం అన్నీ వేయాల్సింది వేస్తే టేస్ట్ అయితే అంతా ఒకటే అండి. రేపు పొద్దున్నకి లేసి దీన్ని ఉండలు పట్టుకుందాము. ఈరోజు డే 0 స్టార్ట్ అయ్యింది. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. చెప్పాను కదండి మీకు ఎంతో పవిత్రంగా చేయాలనేసి గెరికి కిల్లుకుంటున్నానండి. గెరికి ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను వీడియో ముందర. ఇది డే 1 అండి. రాత్రి అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకునేసి ఉండలు చేసుకోవాలండి. కాకపోతే 1 సంవత్సరం పెట్టుకునేది కాబట్టి పురుగు ఏమీ పడకుండా ఉండాలనేసి మనము పవిత్రంగా ఉండి స్నానం చేసుకొని వచ్చి చేయాలండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేస్తాము. రాత్రి అంతా కలిపి పెట్టినాను. కాకపోతే కింద ఉండేది పైకి, పైన ఉండేది కిందకి పోయి బాగా మిక్స్ అయ్యేలాగా ఇంకోసారి కలుపుకోవాలి. నీళ్ళు కూడా ఎక్కువ రాలేదండి, కరెక్ట్గా ఉనింది. ఉంటాం దేవుణ్ణి మనసులో తలుసుకొని 1 సంవత్సరం ఉంటుంది అయ్యా, ఇది మంచిగా ఉండాలి, పురుగు ఏమీ పడకుండా మంచిగా ఉండాలనేసి మొక్కొని మనం పెడదాము.
మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పెట్టుకోండి. నేను ఇక్కడైతే ఈ సైజులో పెడుతున్నాను. ఇది ఎండే గుందరికి అర్థమవుతుందండి, కాబట్టి ఇలా ఈ సైజులో పెట్టుకునేయండి. ఒకే సైజులో పెట్టుకోండి. ఒకే సైజులో పెట్టుకునే దానివల్ల ఉండనేది అన్నీ ఒకే పరి వెండుతాయండి. ఇలా పెట్టుకున్నాం కదా, దీనికి పసుపు కుంకుమ పెట్టుకుందాము. ఇది మళ్ళీ వాడచ్చక్క అనుకుంటారు, వాడచ్చండి, పసుపు కుంకుమే కదా, ఏం కాదు, వాడచ్చండి. ఇప్పుడు దీనికి గెరికపూసలు తుంచుకొచ్చినాం కదా, గెరికపూస ఎందుకంటే పచ్చని పంట అండి. ఈ పచ్చని పంట మంచిగా పెరుగుతుంది కాబట్టి ఇలాగనే మన వడిం కూడా ఉండాలనేసి పచ్చగా దీన్ని పెడుతున్నామండి. దీన్ని మధ్యలో ఇలా చెక్తున్నాం. ఇది ఉండే లేదండి, సాయంకాలంకి ఇదంతా వచ్చేస్తుంది, మళ్ళీ దాన్ని ఉండ చేస్తాను. కాకపోతే మన సెంటిమెంట్ అనేది ఉంటుంది కదండి, 1 ఇయర్ పెట్టుకునేది కాబట్టి అలా చేసి పెట్టాలి. ఇప్పుడు మిగిలినవి కూడా పట్టుకునేద్దాము. ఇప్పుడు ఒక పక్క నుంచి ఎత్తినామండి, నీళ్ళు అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ నీళ్ళని ఇదంతా మిక్స్ చేసుకొని బాగా ముద్దగానే వచ్చినా పర్లేదండి, దానికి ఏం గాబిరి అవ్వద్దండి. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఆ సైజులోనే ఉంటలు పట్టుకుందాము. ఒక ఉంట ఎత్తుకున్నారంటే ఇన్ని రోజులనే వస్తుందండి మీకు. ఏందక్క ఇంత పెద్దది పెడుతున్నారు, ఇది ఎన్ని రోజులు వస్తుంది ఒక ఉంట ఎత్తుకుంటే అంటే, మీరు చిన్నది పడితే 4 రోజులు వచ్చిందంటే, ఇది ఎత్తుకున్నామంటే 1 వారం వస్తుందండి. 1 వారము ఒక ఉంట అనేసి మనకు ఆలు తిను బాగా తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ అదే సైజులోనే పడుతున్నాను నేను. చూడ్డానికి బాగుండాలండి, ఒకే సైజులో ఉంటే బాగుంటుంది కాబట్టి నేను అదే సైజులోనే అన్నీ పడుతున్నాను. ఆ నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళని ఇలా తీసుకొని ఉండలో చేర్చుకునేయాలి. చూడండి, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఇట్లా సెలవులు అనేది బాగా వేస్తేనే వడిం అనేది టేస్ట్ వస్తుంది. మెత్తగా ఉంది, ఇరిగిపోతుంది అనేసి ఏం భయపడద్దండి. ఇరిగిపోయినా కానీ సాయంకాలం దాన్ని సరి చేసుకోవచ్చు. చూడండి, మన లాస్ట్ ఉంట. ఇప్పుడు మన వడిం అనేది అర్థం పని రెడీ అయ్యిందండి. ఇంకా అర్థం రెడీ అయ్యాక ఇంకా 10 రోజులు పడుతుంది. ఇప్పుడు వడిం ఈరోజు ఎండకు పెడతాం కదండి, పైన ఉండేది మాత్రమే ఎండుతుంది, లోపల ఎండదు. అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని బాగా నలిపేసి లోపల ఉండేది బయట ఉండేది లోపలికి పంపించి అదిమినామంటే వడిం అనేది గట్టి పడుతుంది, తేమ అనేది బిన్నె లాక్కుంటుందండి. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. ఎన్ని వడియాలు అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9 అండి. 9 అంకె అనేది చాలా శుభవార్త అంటారు కాబట్టి నాకు 9 వచ్చిందండి. నాకు అన్నీ బాగా కలిసి రావాలనేసి ఇది నన్ను బాగా సపోర్ట్ చేయండి, నేను ఇంకా బాగా చేయాలనేసి, మంచి వీడియోలు ఎత్తాలనేసి. వడిం వాసన అనేది అదిరిపోతుందండి. నైట్ అంతా ఈ ఇంట్లోనే పెట్టిన దానివల్ల ఇల్లంతా వడిం వాసనే వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసిపోయి ఎండలో పెట్టేద్దాం. డే 3. డే 4. ఎండ అయితే బాగానే వస్తూ ఉంది, కొంచెం బాగా ఈడ్చుకునేసింది. చూడండి, లోపల తేమంతా అట్లే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలుసు, దీన్ని బాగా విడగొట్టేసి ఇప్పుడు లోపల ఉండేదంతా బయట రావాలి. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఉంటను చేసుకుంటాను. మనం ఫస్ట్ రోజు పెద్ద ఉంటలుగా పెట్టినామండి తిరుపతి లడ్డు అంతా. ఇప్పుడు చూస్తే చిన్న గోళీలాగా అవుతుంది. ఇవి ఈ కింద పడిండేది కూడా దీన్ని బాగా తీసుకునేసి దీంతోనే వేసి అదిమేయాలి ఇట్లా. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆమితం వేసుకుంటున్నాను. చూడండి, ఆమితం ఇక్కడ పెట్టుకోండాను. మన చేతికి వేసుకునే దానివల్ల మన చేతికి మెత్తుకోదు, అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. అట్లా నిండా ఎక్కువనూ వేసుకోవద్దండి, నల్లగా అయిపోతాయి వడియాలు. ఈరోజు 2వ రోజు అండి ఒత్తుతూ ఉండేది, ఇంక రేపు ఒత్తేసినామంటే సరిపోతుంది. మీకు చూస్తున్నట్లయితే ఫస్ట్ రోజుకి, 2వ రోజుకి, 3వ రోజుకి సైజు ఏ మాత్రం అయిందనేసి మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇది బాగా విడగొట్టేసి ఒత్తిండే వడిమండి. ఇది చూడండి, ఇవి ఒత్తింది, ఇవి నిన్ను ఒత్తి పెట్టిండే వడియాలు. ఇదైతే ఈరోజు వచ్చింది. దీనికి తేడా చూడండి ఎంత ఉందో. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకుందాము. ఇది కూడా అంతే అండి, దీన్ని కూడా అంతే బాగా విడగొట్టేస్తాము.
లోపల ఉండేది బయట రావాలి, బయట ఉండేది లోపలికి రావాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉండ చేసుకొని పెట్టుకుంటా. ఆమిదం కొంచెంగా తీసుకుంటానండి. ఒకే ఒక ఏలికి ఇట్లా ఒత్తుకున్నాను. దాన్ని చేతికి పూసుకొని బాగా ఒత్తుకునేద్దాము. తేమ అనేది బాగా లాగేసింది. ఇప్పుడు ఈ జాగాకి పెట్టేస్తాను. ఇది కింద పడిపోయింది, ఎట్లానే సేమ్ ఇదో వద్దండి. దీన్ని ఎట్లా ఎండకేసినామంటే ఇది ఒక రోజు కూరకు అవుతుంది మనకి. మీకు టైం ఉంది అంటే దాన్ని తీసి ఇందులోనే ఒత్తుకోవచ్చు. మీకు టైం లేదక్క కింద పడిపోయింది వేస్ట్ ఏమో అనుకోవద్దండి. అది ఒకరోజు పోపుకి సరిపోతుంది. ఇలా నల్లిపేసి ఒత్తే దానివల్ల ఉంట అనేది గట్టిగా వస్తుందండి. చూసారు కదా. ఇప్పుడు పెట్టుకునేస్తాం. చూడండి మన వడియాలన్నీ ఒత్తేసినాము. బాగా ఒత్తడం వల్ల తేమ చూడండి ఎట్లా వచ్చిందో. ఈ తేమ అంతా ఇట్లా ఒత్తే దానివల్ల బయట వస్తుంది, బిన్నె ఎండుతుంది, లోపల తేమ ఉండదు, పురుగు అనేది పడదండి. సరిగా ఎండకపోయినా సరిగా ఒత్తకపోయినా అది పురుగు పడిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాము. ఇప్పుడు దీన్ని ఎండకు పెట్టేద్దాం. డే 5 ఈరోజు మళ్ళీ ఒత్తి పెట్టుదాము. ఈరోజు 3వ రోజు అవుతుందండి ఒత్తేది. ఈరోజు ఒత్తితే సరిపోతుంది, ఇంకా కొంచెం తేమ ఉంది. రేపు ఒత్తుదాము, మెత్తగా ఉంటే అణుగుతుంది. నిన్న మరి ఫుల్ విడదీసి మళ్ళీ ఒత్తలేదండి, అలానే ఆ ఉంటనే ఒత్తుతున్నాను. ఎండ అయితే బాగా వస్తూ ఉంది. ఎక్కడండి బెంగళూరులో 3 గంటల దాకా బాగా ఎండ వస్తుంది, 3 గంటలు ఇంకా వర్షం పడుతూ ఉంది. ఉంట చూడండి దీనికి దానికి తెలుస్తుంది. ఉంట చిన్నది అవుతుంది. ఫస్ట్ ఏమో తిరుపతి లడ్డు అంత పెట్టినాము, ఇప్పుడు పెళ్ళి లడ్డు అంత అవుతా ఉంది. మన ఆడియన్స్ ఫస్ట్ నుంచి అడుగుతూ ఉన్నారండి, నేను తాలింపు పెట్టే ఒడిము పెట్టండి అక్క అనేసి. కాకపోతే అప్పుడు పెట్టలేదు, ఇది ఎప్పుడు పడితే అప్పుడు పట్టను కాదండి. సంవత్సరానికి ఒక్కసారి ఈ సమ్మర్లోనే పట్టేక అవుతుంది. దీనికి బాగా ఎండ ఉండాలి, ఆ ఎండకి బాగా ఎండాలి. కాబట్టి ఇది ఎప్పుడు పడితే అప్పుడు పట్టే కాదు, అందుకే నేను ఇప్పుడు పడుతున్నాను. చాలామంది ఈ ఎండాకాలంలోనే పడతారండి. ఊరగాయలు, టమాటా ఊరగాయ కావచ్చు, ఒడిం కావాల్సిన, ఒరుగులు కావచ్చును, ఇవన్నీ ఇప్పుడే పడతారు. చూడండి నిన్ను ఒత్తేటప్పుడు తేమ అంతా వచ్చింది మన ఏళ్ళ సందులో. ఈరోజైతే తేమ రాలేదు. ఆమిదం కొంచెం అంతుకున్నాను కదా, అది ఆమిదము. ఈరోజైతే తేమ రాలేదు. నిన్న వచ్చినట్లుగా మంచిగా ఎండ వచ్చిందంటే ఎండిపోతుందండి. ఇంకొక వారం దినాలు వడిం చేసి పెడతామంటే వారము లేదా 8 రోజులని ఎండిపోతుంది. కాకపోతే నేను పెద్ద పెద్ద ఉండలు చేస్తున్నాను, అందుకే కొంచెం లేట్ అవుతుంది. మీకు టైం ఉంది అంటే చిన్నవి కూడా చేసుకోండి. అయిపోయిందండి, ఒత్తేసినాము. చూద్దామండి. ఈరోజు బాగా ఎండిందంటే రేపేమన్నా గట్టిగా ఉంటే ఒత్తేది లేదు, అలానే పెడతాము. ఒకవేళ గట్టిగా లేదు కొంచెం మెత్తగా ఉందంటే ఇంకొకసారి ఒత్తేస్తామంటే సరిపోతుంది. మళ్ళీ ఒత్తే పని ఏం లేదు. ఎండినాక మనం పోపు పెట్టుకునేది. వడిము 7వ రోజు 8వ రోజు ఎండిందండి. చూద్దాం రండి. ఇంకా ఎండాలండి. ఇక్కడ ఎండ తక్కువ ఉందండి కాబట్టి లేట్ అవుతుంది ఎండేదానికి. ఇంకొక 4 రోజులు ఎండితే సరిపోతుందండి. కొంచెం మెత్తగా ఉంది, బాగా ఈడ్చుకునింది ఆడికి. కొంచెం మెత్తగా ఉందండి, తెలుస్తుంది కదా. ఇంకా ఒక 5 రోజులు ఎండాలండి. ఒక 3 గంటల దాకా ఎండ ఉంటుందండి. 3 ఇంకా మోడంగా ఉంటుంది, మబ్బులు మూసుకొని ఉంది, వర్షం వచ్చేలాగా. ఒకరోజు వర్షము వచ్చింది. కాకపోతే ఇదేమి అవ్వదండి. మీరు రోజుకి ఒక 5 అవర్లు ఎండబెట్టినాను సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఎండబెట్టుకోవద్దు. ఇది చెడిపోయే వస్తువు అయితే కాదు, దీనికి నేను గ్యారెంటీ ఇస్తాను. కాకపోతే మనం వేసేదంతా అన్నీ పక్కా కొలతలుగా వేసినామంటే చాలా బాగుంటుందండి. ఒడిం అనేది చెడియలేదు.
ఇప్పుడు ఇంకొక 5 రోజులు అయితే మన వడిమ అనేది రెడీ అవుతుంది. అప్పుడు నేను మీకు పోపు పెట్టి చూపిస్తాను. దీంతో ఇన్ని రోజులైతే మనం వడిమ ఒత్తి పెట్టినామండి. ఇంక మనం ఒత్తేది లేదు, ఇలానే ఎండకు పెట్టుకుంటాము. 5 రోజులు ఇలానే వడిమ ఎండలో పెట్టేస్తాము. 5 రోజుల తర్వాత మీతో వడిమతో కలుస్తానండి. 1 week later. మన పచ్చి అలసందల పులుగురికి పోపు పెట్టుకున్నకి వడిమ తీసుకుంటున్నామండి. ఆ వడిమ ఎలా చేసుకోవాలి చేసేదైతే మీకు వీడియోలో పక్కా కొలతల్లో చూపించాను. ఇప్పుడు వడిమ అయితే ఇంత గట్టిగా ఉంది అండి. చూడండి, కింద కొడితే కూడా సౌండ్ వస్తాను చూసారా, రాయి లెక్కలో ఉందండి. ఇది ఎలా మెత్తగా చేసేది, ఇది ఎలా విప్పి వేసేది అనేసి మీకు డౌట్ ఉంటుంది కదండి. ఆ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వడిమ అనేది పువ్వులాగా ఇలా విరుక్కునింది. అది ఎలా అంటే, ఇప్పుడు దీన్ని మనము తెల్లగడ్డలు దంచుతాం కదండి, ఆ రాయిలో వేసి కూడా కొట్టచ్చండి. కొడితే ఏమవుతుంది తెలుసా, ఆవాలు అనేది విరుగుతుంది, ఉద్దిపప్పు అనేది విరిగిపోతుందండి. అది పొడి పొడిగా ఒకలాగా అవుతుంది. ఎట్లా కొట్టినా కానీ అది ఉండలుగానే ఉంటుందండి. కాకపోతే మీరు ఇలా చేసుకున్నారంటే ఇలా పూసలుగా మన వడిమ అనేది ఇలా పూసలుగా ఉంటుందండి. ఇలా ఉన్న వడియాన్ని ఇలా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ వడిమ అనేది 15 రోజులు పట్టిందండి ఎండేదానికి. ఆ ఎండలో పెట్టినప్పుడు దుమ్ము అంతాను నిండుకో ఉంటుంది, అదంతాను మనకు పోతుంది. ఇప్పుడు ఇలా వేసేసి బాగా ఇట్లా అలిచేసినామంటే ఆ దుమ్ము అనేది పోతుందండి. ఇప్పుడు ఇలా తీసి కప్పులో ఇలా పెట్టేసినామంటే అది పువ్వు ఇడిగినట్లు ఇడిగిపోతుందండి. అది మీరు వంట చేసే ముందర అర్ధగంట ముందర చేయండి. కాబట్టి అలా చేసినారంటే ఇలా అవుతుందండి. సేమ్ ఇదే ఉంటే ఇంత అయిందండి. ఎందుకంటే మన నీళ్ళల్లో పెట్టి ఎత్తాం కదండి, ఆ తేమకి ఇలా విరిగిపోయింది. అంటే ఇంకొకటి అండి, మీరు అక్క ఇలా చేస్తే ఈజీ కదా అనేసి అన్నీ చేసి పెట్టేద్దండి, పాడైపోతుంది. మీరు వంట చేసే ముందర ఒకటే తీసుకోండి. ఒకటి తీసుకున్నారంటే మామూలుగా మీరు చట్నీలకి సాంబార్కి ఇలా తాలింపుల కంటే కూడా ఈ ఒక్క ఉంట 5 సార్లు యూస్ చేయొచ్చండి. నేను 5 సార్లు వేస్తున్నాను. కాకపోతే మీరు వేసే దాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది కొద్దిగా వేసుకుంటారు, కొంతమంది బాగా స్మెల్ రావాలి గమ్మున ఉండాలంటే చాలా వేసుకుంటారు. అలాంటప్పుడు తగ్గుతుందండి. మీరు చేసుకునే దాన్ని బట్టి వస్తుంది. ఇంకా దీన్ని ఏమేమిటికి యూస్ చేయాలనేది కూడా చెప్తానండి. నాన్ వెజ్ మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, తల మాంసం కావచ్చు, బోటీ కావచ్చు, ఇలా కర్రీలకి వేసుకోవచ్చు, ఫ్రైలకి వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఫిష్కి అయితే డబ్బులుగా ఉంటుందండి. నాన్ వెజ్లకి ఈ ఐటెంకి వేయచ్చండి. అదే వెజ్ కంటే పప్పుకి వేయచ్చు, గోంగూరకి వేయచ్చు, అలాగే సాంబార్కి వేయచ్చు, తాలింపులకు వేయచ్చు, అన్నిటికీ వేయచ్చండి. దీనికి వెయ్యాలి దీనికి వేయకూడదు అనేది ఏం లేదండి. కొంతమంది రసంకి కూడా వేస్తారు, కాకపోతే రసంకి వేస్తే అయితే టేస్ట్ బాగోదండి. రసంకి ఒక్కదానికి వదిలేసి మీరు అన్నిటికీ వేయచ్చండి. నేను ఎందుకంటే కొన్నిటికి వేయలేదంటే చాలామంది దగ్గర అందుబాటులో ఉంటుంది, చాలామంది దగ్గర ఉండదు, కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడైతే మన ఛానల్లోనే వడిమ వీడియో వచ్చేసింది, కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోండి, అన్నిటికీ వేసుకోండి. మినిమం నీళ్ళలో అద్ది పెట్టినారంటే 20 రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. 20 రోజులు పక్కా ఉంటుంది. పోపుకి నూనె వేడెక్కింది, వడిమ వేసాం. ఇది వేగిన తర్వాత ఎర్రగడ్డలు, ఫైనల్గా కరివేపాకు. అంతే అండి, ఫైనల్గా వడిమతో పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కూర కలుపుకునేద్దాం. చూడండి, మనం పోపు పెట్టేక ముందర వడిమ అనేది నీళ్ళలో వేసి పెట్టాం కదండి, ఇది కూడా బాగా మెత్తగా అయిపోయింది. చూసారా ఎలా విరిగిపోతుందో, ఈజీగా అయిపోయింది. చూడండి, మన కప్పు నిండిపోయిందండి. చూసారా, అంతే అండి వడిమ. చూసారు కదండి వడిమ వీడియో. ఇంతవరకు చూసినట్లయితే మీకు నచ్చే ఉంటుందండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.